రాష్ట్రపతి భవన్లో ప్రారంభించిన మిట్టి కేవ్ సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. దివ్యాంగులకు వారి కుటుంబాలకు గర్వకారణమైన ఈ కేవ్ సందర్శకులను చిరునవ్వులతో స్వాగతం పలుకుతుంది. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. సామర్థ్యాలను తరచుగా పరిమితులతో నిర్వచించే ఈ ప్రపంచంలో ధైర్యంతో సామర్థ్యాన్ని నిర్వచించే ఒక ప్రదేశం మిట్టి కేవ్. హిందీలో మిట్టి అంటే తెలుగులో మట్టి అని అర్థం. ఈ పేరుతో ఉన్న ఈ కేఫ్లు దివ్యాంగులకు ఒక సురక్షితమైన స్థలాన్ని సృష్టించాలనే దార్శనికతతో ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఎదగడానికి సహకరించడానికి అవకాశం ఉన్న ఒక సమ్మిళిత సమాజం వైపుగా సాగుతున్న ఉద్యమమే మిట్టి కేఫ్. ఈ కేఫ్ లాభాపేక్ష లేని సంస్థ. ఈ కేఫ్లు దివ్యాంగులకు శిక్షణ ఇవ్వటం, ఉపాధి కల్పించటం, వారిని సమాజంలో భాగం చేయటం లక్ష్యంగా ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 జూన్ 20న రాష్ట్రపతి భవన్ ఎస్టేట్లో మిట్టి కేఫ్ను ప్రారంభించారు. కేఫ్లో సిబ్బందితో రాష్ట్రపతి మమేకం కావటంతో పాటు అలాగే తన పుట్టినరోజును కూడా వారి మధ్య జరుపుకున్నారు. ఈ మిట్టి కేఫ్లలో అందించే ఆహార పదార్థాలతో పాటు వడ్డించే ప్రతి కప్పు ఒక కథను చెబుతుంది. ఇది కేవలం కేఫ్ మాత్రమే కాదు, ఇక్కడ అందించే ప్రతి కప్పు వారి ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కేఫ్లు దివ్యాంగుల హక్కులపై అవగాహన పెంచడానికి, సమాజంలో వారిని శక్తివంతులుగా, నైపుణ్యం కలవారిగా తీర్చిదిద్దేవిగా చూస్తారు. మిట్టి కేఫ్ విజయగాథ దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకం. దివ్యాంగుల సామర్థ్యాన్ని గుర్తించి వారికి సమాజంలో సమాన స్థానం కల్పించడం మన అందరి బాధ్యత. ఈ మిట్టి కేఫ్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు ప్రాంగణాల్లో, ముంబైలోని శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మనకు కనిపిస్తాయి. అవకాశం కుదిరినప్పుడు ఈ మిట్టి కేఫ్లను సందర్శించడం మర్చిపోకండి.